నేను హైడ్రా కమిషనర్ దీంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనేది చిన్న సమస్య కూడా చేయదు అన్నమాట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మ కుంట అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ప్రాంతానికి అయితే రాబోతా ఉన్నారు. ఇక్కడ చాలా వరకు పోలీసులు అలాగే ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఇటువైపు అయితే రావడం జరిగింది. పూర్తిగా బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి హైడ్రా అసలు ఇక్కడ ఏమైనా కబ్జా జరిగిందా లేదంటే దీన్ని ఏమైనా మార్చడానికి అవకాశం ఉందా చూసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వస్తుందని చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారే హనుమంతరావు గారు అనేక సంవత్సరాలుగా వీళ్ళు బతుకమ్మ కుంటని చేయాలని చెప్పి కోరిక, మా కోరిక కూడా బతుకమ్మ కుంటని మేము ఇక్కడే పుట్టి పెరిగాను. ఇళ్ళనే స్నానాలు చేసేవాళ్ళం, మేము ఇక్కడే బట్టలు ఉచ్చుకునే వాళ్ళం. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉండి మొత్తం 27 ఎకరాల భూమి, 27 ఎకరాల భూమిని గత 30 సంవత్సరాలుగా కొద్ది కబ్జా అవుకుంటూ వచ్చింది. ఆ మొత్తం కబ్జాని మొత్తంలో జిహెచ్ఎంసీ ఆక్యుపై చేసుకుంది. 27 ఎకరాల భూమిని జిహెచ్ఎంసీ ఆక్యుపై చేసుకొని జిహెచ్ఎంసీ 1975లో కొంత భూములు కొందరు కమ్మింది. ఎమ్మెల్జీ హెచ్ఐజీ ఎల్ఐజీ రూపంలో కొందరు కమ్మింది. తులసి కోఆపరేటివ్ సొసైటీ కమ్మింది. బాగంబర్పేట సొసైటీకి 7 ఎకరాలు, తులసి కోఆపరేటివ్ సొసైటీకి 4 ఎకరాలు, అట్లాగే ఈ 5 ఎకరాలు అయితే కాదు ఇది. అట్లాగే పేద ప్రజలు అంటే గవర్నమెంట్ ఇల్లు కట్టించింది. వాళ్ళకు ఒక 3 ఎకరాల ఇల్లు, అట్లాగే పార్కు స్కూల్కు సంబంధించిన అన్ని పోను ఇప్పుడు 4 ఎకరాలు ఉంది. ఒక 1.5 ఎకర్ భూమి కబ్జా అయింది. ఈ 1.5 ఎకర్కు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఈ మొత్తం 27 ఎకరాల పైన సుప్రీంకోర్టు ఎవరెవరికి ఎంత తీయాలో పంచుతూనే మిగిలిన వాళ్ళు ఏదైతే భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు 2003 చట్టం ప్రకారం వాళ్ళ డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చేసింది. ఈ 5 ఎకరాల భూమిని పార్కుతో పాటు కుంటను 5 ఎకరాలలో ఎంత మేరకు కనబడతా ఉన్నాయి, ఎంత మేరకు ఖాళీ స్థలం? 5 ఎకరాలు ఖాళీ ఉంది. 5 ఎకరాలు ఖాళీ ఉంది. 5 ఎకరాలు ఖాళీ ఉంది. మిగతా మొత్తం ఇల్లు 1.5 ఎకర్ కబ్జా అయిపోయిందా. 1.5 ఎకర్ సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆ రేటుతో ప్రకటించుకోండి అని చెప్పి ఇల్లు కొడతాను. ఆ ఇల్లు తీయొద్దని చెప్పి మేము కోరుతాను. ఎందుకంటే ఇల్లు అనేక కష్టాలతో కూడుకున్న డబ్బుతో అయింది. కాబట్టి ఏ ఒక్క ఇల్లు కూడా తీయకుండా ఆ పార్కుని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. హనుమంతన్న కూడా చాలా సందర్భంలో అనేక కోరికలకు మేము ఆయనకు స్వాగతిస్తూ ఉన్నాం. హనుమంతన్న ఉన్నారు కాబట్టి బతుకమ్మకుంటా మా పోరాటం దీంతో పాటు అనేక రోజుల నుండి మేము ఖచ్చితంగా ఎవరైనా కబ్జా చేయకపోతే రెడ్ల సుధాకర్ రెడ్డి ఒక మాజీ టీఆర్ఎస్ నాయకుడు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుండే. 2002లో, 2003లో, 2004లో 3 సార్లు ఆయన కేసు బుక్ చేశాం. ఈ తర్వాత ఆయన కోర్టుకు పోతే కోర్టు నీది కాదని చెప్పి కొట్టేసింది కేసు. నీకు అక్కేలేదని చెప్పి హైకోర్టు చెప్పింది. అట్లా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి తేల్చింది. 5 ఎకరాలను అభివృద్ధి చేయమని చెప్పింది. కాబట్టి మా కోరిక కూడా అభివృద్ధిని పార్కుని అభివృద్ధి చేయాలి. చుట్టుపక్కల ఆహ్లాదకరమైన ప్రాంతం ఉండాలి. కుంట వాటర్ వర్షాలు వస్తే ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ 2 ఎకరాలలో ఈ పార్కుతో పాటు కుంటను తయారు చేస్తే అభివృద్ధి చేస్తే మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి మేము సహకరిస్తాం. ప్రభుత్వానికి 100% ఇళ్ళ దగ్గరికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. మీరన్నా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారో ఏంటి అసలు? నా పేరు నారాయణ స్వామి, నేను మాజీ కార్పొరేటర్ బాగంబర్పేట. ఈ యొక్క ఏరియాకు నేను మాజీ కార్పొరేటర్. నా యొక్క కార్పొరేటర్ డివిజన్లోనే ఇది ఈ ప్లాన్ ఏదైతే బతుకమ్మ కుంట ఉందో ఇది అప్రూవల్ అయింది. టోటల్గా ఇది లేఅవుట్. ఇది బతుకమ్మ కుంట లేఅవుట్. ఇది టోటల్గా ఇది 21 ఎకర్స్. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఇది 21 సర్కిల్లో గీసినటువంటిది బతుకమ్మ కుంట. ఇది వాటర్ బాడీ, ఇది ప్లే గ్రౌండ్, ఇదంతా వీకర్ సెక్షన్. అది ఇప్పుడు వి హనుమంతరావు గారు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏదైతే వెకెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేస్తూ కాకపోతే వీకర్ సెక్షన్ ఏ ఇంటికి కూడా పోకుండా ఇది యాజ్ పర్ ప్లాన్ ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ లేఅవుట్. ఇది దీని ప్రకారం ఇది వాటర్ బాడీ, తర్వాత ప్లే గ్రౌండ్, ఇదంతా ఇది మనకి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసేసి ఏవే ఉన్నాయి అవన్నీ తీసి అన్ని రిపేర్ చేసేసి ఏదైతే మేము బతుకమ్మ కుంట గురించి 2 రోజులు విజయవంతంగా పోరాడుతున్నారో అది ముఖ్యమంత్రి గారు అక్షరం ఇక్కడ గతంలో కుంట ఉండేదా? కుంట ఉంది. మీ ఫైల్లో ఇది గూగుల్లో
ఇది కూడా మీరు చూడొచ్చు. ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇది కుంట. వాటర్ లెవెల్ కనబడుతుంది. ఇది వాటర్ బాడీ, ఇది వాటర్ బాడీ, ఇది కుంట. ఇది శివం రోడ్డు. ఈ కుంట ఉండే మేము అంబర్పేట పూర్వీకులము, మా తాతలు, మా అమ్మమ్మలు అందరూ కూడా దీంట్లో బతుకమ్మ వేసి మేము బతుకమ్మ ఆడేది. అయితే టీఆర్ఎస్ నాయకులు దీన్ని కబ్జా చేసేసి దీన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అది చేసింది. కాకపోతే ఇప్పుడు కోర్టులో అన్ని కూడా క్లియరెన్స్ అయిపోయి ఇది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇల్లు కనబడతా ఉన్నాయి. ఆ ఇల్లులకు సంబంధించిన ఏమైనా మాట్లాడబోతున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడే ఇక్కడికి అయితే వస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాము. ఖచ్చితంగా బతుకమ్మ కుంటకు సంబంధించిన విషయంలో చాలా వరకు బాబు షాప్ రండి, అక్కడేం చేస్తారు? అరే మీరు మరి ఏం చేయబోతున్నారు? చెరువు ఉన్నది కదా, ఈ చెరువు బతుకమ్మ ఓపెన్ చేస్తాం. అంటే ఏది 5 ఎకరాలు ఉన్నది. దీంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? వాళ్ళు ఎవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వం మీకు ఇచ్చినది. రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏదో ఏది హైడ్రా వస్తుంది, కూల్ చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మొద్దు. అర్థమైందా? ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనేది చిన్న సమస్య కూడా చేయదన్నమాట. ఈ చెరువు కూడా దీన్ని ఇప్పుడు దాదాపు 5 ఎకరాలు ఉన్నది. అది ఆక్రమణలో అంటే దాన్ని ఏం చేస్తారు, మొత్తం నింపేసి దాన్ని మొత్తము మట్టితోటి లేకపోతే దీంతో మొత్తం చేయడం వల్ల చుట్టుపక్కల అంతా కూడా మసీలని నిండుతుంటాయి. వర్షం వస్తే అందరికి వస్తుంది. ఇప్పుడు ఆ నీళ్ళంతా ఈ చెరువులోకి వస్తాయి అన్నమాట. వచ్చి ఒక 5 ఎకరాలు మనకి 5 ఎకరాలు చేయగలిగితే కనుక మొత్తం ఆ నీరు తీరట్టు మీ బస్సుల్లో కొంతవరకు సమస్య దొరుకుతుంది. చుట్టుపక్కల బోర్లు వస్తాయి, నీళ్లు వస్తాయి. మళ్ళీ దాంతోపాటు దీన్ని ఒక చిన్న దీన్ని తయారు చేయొచ్చు. చెరువు మంచిగా తయారు చేస్తాం, చిన్న పార్క్ లెక్క తయారై మీ అందరికి కూడా మంచిగా అవుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల నీళ్లు వస్తాయి. నీళ్ళు ఎక్కడ కూడా టచ్ మేము హైడ్రా కూడా కోర్టులో కేవేట్ ఫైల్ చేసినాం. మేము ఫైల్ చేసినాం చేసి ఏది కూడా హైకోర్టులో కూడా చూసాం. పేపర్లన్నీ కూడా చూసాం. మా లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని మీద లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు. వాళ్ళకు టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది. కానీ టైటిల్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్టూ చెప్తున్నారు కానీ అసలు పాయింట్కి రావట్లేదు. అది అర్థమైంది. మాకు అంత లోతుగా స్టడీ చేసినప్పుడు అర్థమైంది. టైం చెప్తుంది. లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు. వాళ్ళకు టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది. కానీ టైటిల్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్టూ చెప్తున్నారు కానీ అసలు పాయింట్కి రావట్లేదు. అది అర్థమైంది. మాకు అంత లోతుగా స్టడీ చేసినప్పుడు అర్థమైంది. లేనిది ఉన్నది లేని కనిపిస్తారు కాబట్టి మీకు అందులో మేము వచ్చి చెప్తున్నది ఇప్పుడు రావడానికి కారణమే అది. ఏమైతే తెలుసా మీకు ఏమైతే ఇక్కడ పార్క్ వచ్చి మంచిగా ఇదే చెరువు వచ్చి
మంచిగా వస్తే మీ ఇళ్ళ రేట్లు కూడా పెరుగుతాయి. ఇళ్ళ రేట్లు కూడా పెరుగుతాయి. మీకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉండదు. వర్షం వస్తే కనుక మొత్తం దీన్ని డీప్గా స్టడీ చేస్తాం. అధికారులంతా అక్కడ కూర్చోమని అక్కడ కూర్చొని మీరంతా చూసుకోవాలి. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు, ఇక్కడ ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల వాళ్ళు. ఇది ఇక్కడ రాజకీయం లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు గుండాలని చూస్తే దానికి ఇది రాజకీయాలకు అతీతంగా నారాయణ సాహెబ్ అన్న కాంగ్రెస్ సిపిఎం మనతో పాటుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ ఇక్కడ వీళ్ళు భయాందోళన ఇది రాజకీయాలకు అతీతంగా నారాయణ సాహెబ్ అన్న కాంగ్రెస్ సిపిఎం మనతో పాటుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ ఇక్కడ వీళ్ళు భయాందోళన ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ కుంట దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు. ఈ చెరువు గతంలో ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి బస్తీవాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది. వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా దీని మీద వారు కూడా అడగటం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో ఈ చర్య మొదలవుతుంది. ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెడతాం. ఈ బుషెస్ అన్నీ కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారై ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసినటువంటి విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డంప్ చేసి ఈ చెరువునంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే కొల్యూసివ్ లిటిగేషన్ చేసేటటువంటి విధంగా కూడా జరిగింది. అవన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా రిట్ పిటిషన్స్ డిస్మిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మీరు వెళ్ళి మీ టైటిల్ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళని చెప్పినారు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. ఇది క్లియర్గా చెరువు ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలతో అది కూడా చెప్తాను. బెంగళూరుది మంచిగా అయింది. సో బెంగళూరులో దాని స్ఫూర్తి లోకల్గా స్థానికంగా దాన్ని ఒక రోడ్డుని మొత్తం బ్లాక్ చేసి 5 కాలనీకి సంబంధించిన రోడ్డును కూడా మొత్తం మెయిన్ రోడ్డుకి రిలీజ్ అయ్యేటటువంటి ఆ రోడ్ని బ్లాక్ చేసి అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు చేశారని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో హైదరాబాద్ ఏరియాలో ఆ రోడ్ను కూడా మేము అది రోడ్డు ఓపెన్ చేసి ఆ గోడ ఏదైతే వాళ్ళు దాదాపు గత 10-15 ఏళ్ల నుంచి అది
వాళ్ళు అక్కడ ఒక వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ లోకల్ స్థానికులంతా. సో వాళ్ళు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేయడంతో హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ రోడ్డును కూడా ఓపెన్ చేసి ఆ వాల్ని అంతా కూడా డిమాలిష్ చేసి ఆ సంబంధిత ఎవరైతే ఆ రోడ్డుని కబ్జా చేయాలని చూసారో ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళ మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. పర్పస్ కూడా అదే, చెరువుల్ని కూడా అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి. ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుల్ని కూడా మేము టేకప్ చేస్తాము. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఇచ్చేసి ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి ఆ ప్రాంతంలో ఆ నీరు అంతా కూడా ఎక్కడెక్కడ చెరువు అక్కడ మొత్తం వాటర్ లాగింగ్ అవుతుందో లేకపోతే అక్కడ ఇళ్లలోకి వచ్చి నీళ్లు నిలుస్తుందో అవన్నీ కూడా చెరువులోకి వచ్చేటటువంటి విధంగా ఆ చుట్టుపక్కల కూడా రిక్రియేషన్ మంచిగా అంతా అదొక మంచి వాకింగ్ దీనికి అయ్యేటట్టు రిక్రియేషన్ జోన్గా తయారు చేసేటటువంటి విధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇది హైడ్రా ఊరినే కూలుస్తుంది అనేది కాదు, ఇదిగో ఈ పునరుద్ధరణ కూడా చేస్తుంది అనేటటువంటి ఒక అది తీసుకెళ్ళడానికే మేము ఈ ఇక్కడ ఈ ఇల్లుల విషయంలో ఏమన్నా చెప్పారా? ఇల్లులో ఒక్క గోడ కూడా ముట్టద్దని చెప్పారు. ఒక్క గోడను కూడా ముట్టద్దు, ఓన్లీ పార్క్ మాత్రం మంచిగా చేసి ఇచ్చి మధ్యలో కుంట చేసి మాకు ఇవ్వండి. ఉండ స్థలమే 5 ఎకరాలు ఏదైతుందో అదే చేయాలి, ఇంకా వేరేది ముట్టుకునేది లేదని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పారు. నమ్మకం ఉండేనా? రంగనాథ్ అట్లా వెళ్ళిపోయిండు, వెంటనే పనులు అయితే ప్రారంభమైనాయి. ఇప్పుడే రంగనాథ్ గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. వారు అన్న మాట ఎట్టి పరిస్థితిలో అప్పుడే స్టార్ట్ చేసేస్తారు, ఏదైనా వెంటనే వింటారు. ఆ కాని పరిస్థితిలో ఆయన తచ్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్నా? 30 సంవత్సరాలు సార్ ఇక్కడ వచ్చి. కుంట ఉండేనా ఇంతకుముందు బతుకమ్మలు ఆడుతుండ్రు సార్, ఇలా ఊరు బతుకమ్మ ఆడుతుండ్రి, మా వాళ్ళు కూడా ఆడుతూనే ఉంటారు అడవిలో. ఇదంతా ఆయన వచ్చి ఎడ్ల సుధాకర్ రెడ్డి వచ్చి దీన్ని అడ్డుపడ్డాడు. సుధాకర్ రెడ్డి ఇక్కడనే ఉంటాడు. ఎడ్ల సుధాకర్ రెడ్డి ఇక్కడ ఉండి ఆయన కూడా అడ్డుపాటుకు వచ్చి ఇన్ని రోజులు ఆపుతా వచ్చి కూడా పక్కకు కూడా మాకు కుంట మీద కూడా వీళ్ళ ధర్నాలు అయినాయి. ఎన్నోసార్లు ఆపినాము. హనుమంతరావు వచ్చి మద్దతు కూడా ఇచ్చిండు మాకు. హనుమంతరావు దయ వల్ల మా కుంట అయితే మాకు కూడా సంతోషమే. బతుకమ్మలు ఆడితే కూడా మాకు సంతోషమే. మాకు బతుకమ్మలు ఆడడానికి ఇక్కడ జాగా లేదు. చిన్న రోడ్ల పోటీ ఒక హౌజుల్లాగా కట్టుకొని అట్లా వదులుకుంటున్నాం. చాలా ఇబ్బందికరం అవుతుంది. మాకు ఇది తీస్తే మాకు కూడా సంతోషమే సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.